పుట్టపర్తి నియోజకవర్గంలోని 193 చెరువులు నింపేస్తానంటూ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి చెప్తున్న కాకమ్మ కథలు ఆపాలని మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి మండిపడ్డారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఇక 2020లో 193 చెరువులు నింపుతానని హామీ ఇచ్చి ఎన్నికల ముందు ఇప్పుడు చెరువులు నింపేస్తానని శంకుస్థాపన చేయడం శ్రీధర్ రెడ్డి ఆడుతున్న నాటకమని పల్లె రఘునాథరెడ్డి మండిపడ్డారు. ఈ 193 చెరువులను నింపాలనే కాన్సెప్ట్ తమదని, తాము తయారు చేసిన డిపిఆర్ని పట్టుకొని నాటకాలు చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. ఇక ఇది ఈ ప్రభుత్వ హయాంలో అస్సలు అమలు కాదని, ఇక టీడీపీ అధికారంలోకి వస్తేనే సాధ్యమవుతుందని రఘునాథరెడ్డి స్పష్టం చేశారు. ఈ రోజు నింపుతా, రేపు నింపుతా 193 చెరువులు, మన్నాడు నింపుతా అని చెప్పి కాలయాపన చేస్తూ దాదాపు 4 సంవత్సరాల 9 నెలలైంది. శ్రీధర్ రెడ్డి 193 చెరువులు కాదు కదా, నువ్వు ఒక్క చెరువు కూడా నింపలేవు అని చెప్పి సందర్భంగా నేను హెచ్చరిస్తున్నా. కారణం ఏమంటే ఈ 193 చెరువులు నింపాలి అనే కాన్సెప్ట్ తెలుగుదేశం పార్టీ 2018 సంవత్సరంలో ప్రీతం మాజీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పుట్టపర్తి నియోజకవర్గ పర్యటన చేస్తూ ఈ 193 చెరువులు నింపేదానికి 650 కోట్ల పైచిలికి ఇస్తాను, డిపిఆర్ తయారు చేయని చెప్పి బహిరంగ సభలో ప్రకటన చేశారు. మేము కానీ అధికారంలో ఉంటే 2020 సంవత్సరంలోనే ఈ 193 చెరువులు నీళ్లు నింపేవాళ్ళము, ఈ రైతులకు న్యాయం జరిగింది. కానీ ప్రజలు మభ్యపెట్టి ఒక్క ఛాన్స్ అంటూ జగన్మోహన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ శ్రీధర్ రెడ్డి గారు ఈ 193 చెరువులు నింపుతానని చెప్పి 2020 జనవరి 10వ తేదీన ఒక వీడియోలో మాట్లాడాడు. 23 అయిపోయింది, ఇంకా నెల లోపల నోటిఫికేషన్ వచ్చే టైంలో ఇంకా ఎట్లా నింపుతాడో నాకైతే అర్థం కాల. ఏం రైతులు ఏమన్నా చెవుల్లో పూలు పెట్టుకున్నారా? రైతులు నీకంటే నాకంటే తెలివైన వాళ్ళు, నీ చేత కాదని వాళ్ళకి తెలుసు. ఒక్క పల్లె రఘునాథ్ తిరిగి అధికారంలోకి వస్తేనే ఈ 193 చెరువులు నిండుతాయి. కారణం ఏమంటే ఈ ప్రాజెక్టుకు మీరు ఏఎస్ఆర్ కంపెనీ అండ్ ఎస్సీఎల్ కంపెనీ ఇద్దరు కలిపి 735 కోట్లకు టెండర్ వేసి పనులు దక్కించుకున్నారు. ఏఎస్ఆర్ కంపెనీ నీది. ఏఎస్ఆర్ కంపెనీకి ఇంతకు ముందే గతంలోనే సాయి సుధీర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కంపెనీ మీద నువ్వు హామీదారుగా ఉన్నందువల్ల 908 కోట్లకు బ్యాంకులు, కెనరా బ్యాంకు, ఆస్తుల బ్యాంకు నోటీస్ వేసింది. అంటే నీ కంపెనీలను దివాలా తీస్తాయి. నువ్వు అనుకోండి ఏఎస్ఆర్ కంపెనీ ముసుగులో ఇది వర్క్ చేపట్టావు. ఈ కంపెనీ కూడా, ఏఎస్ఆర్ కంపెనీ కూడా బ్యాంక్ కేసు వేసింది. 163 కోట్ల 75 లక్షల పైసలు, కోట్లాది రూపాయలు అప్పులు కట్టాలు చేశారు. ఈ కంపెనీకి ఏదైనా డబ్బులు ఇచ్చినా వాళ్ళకి వెళ్ళిపోతా తప్ప నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావు, రైతులకు రావు. కాబట్టి ఇది కూడా పచ్చి మోసము, దగా. కాబట్టి మీకు జీతాలు ఇచ్చేదానికే డబ్బులు లేవు. మీరు ప్రాజెక్టులు పూర్తి చేస్తారని నమ్మే పరిస్థితులు ఎవరు లేరు. ఉండే నెల లోపల 193 చెరువులు కాదు కదా, ఒక్క కాలువ దవ్వలేవు, ఒక్క చెరువు కూడా నింపలేవు. ఇది అసాధ్యమైన కార్యక్రమం, నీ చేతగాని పనిది. ఇది ప్రజలు మభ్యపెట్టే కార్యక్రమం తప్ప వేరే కార్యక్రమం లేదు. నిజంగా నిధులుంటే, నిజంగా చేయాల చిత్తశుద్ధి ఉంటే మీ ముఖ్యమంత్రి గారు చేసిండే వాళ్ళు